నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి హయాంలో మనం చూసాము, ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు గంజాయిలో కావచ్చు, రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1గా నిలిచిన నేపథ్యంలో మరి రౌడీ మూకలు పెరిగిపోయారు అన్న వార్తలు కూడా వచ్చాయి. మరి ఆ పాపాలు ఇంకా శాపాలై వెంటాడుతున్నాయా అన్నట్టే కనిపిస్తోంది. ఎందుకంటే స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కే ఫోన్ చేసి, ఆయన పేషీకి ఫోన్ చేసి చంపేస్తామంటూ కూడా కొన్ని వల్గర్గా మాట్లాడినట్టు వార్తలు అయితే వచ్చాయి నిన్నటి నుంచి. దీనిపై మరి పోలీసులు ఎంక్వైరీ చేయడం, నిందితుడిని కనిపెట్టడం కూడా జరిగింది. మరి అదే నిందితుడు గతంలో హోంమంత్రి అనితకు కూడా ఇలాగే బెదిరింపు కాల్స్ చేశారని చెప్పి కూడా ఆవిడ కూడా స్వయాన చెప్పడం జరిగింది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా స్వయంగా హోంమంత్రికి డిప్యూటీ సీఎంకి ఎలాంటి ఫోన్లు వస్తున్నాయి అంటే మరి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఇంకా మారాల్సిన అవసరం ఉందా? అసలు ఒక సామాన్య వ్యక్తికి ఇంత డేర్ ఉంటుందా? మరి ఇతని వెనక ఇంకెవరైనా ఉండే అవకాశం ఉందా? ఎలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఒక సామాన్య వ్యక్తి డిప్యూటీ సీఎం పేషీకే కాల్ చేసి చంపేస్తానని బెదిరించడం అంటే అది మామూలు విషయం కాదు సార్. ఎప్పటికైనా అది బయటపడుతుందని తెలుసు. కానీ అతను ఏ ధైర్యంతో ఇలా చేశారంటారు? అతని వెనక ఎవరైనా ఉన్నారంట అంటే అతను వాంటెడ్లీ చేస్తున్నట్టే అనిపిస్తుంది. అదే నెంబర్తో ఇంతకుముందు హోంమంత్రి గారికి కూడా చేశారు అని చెప్పి ఆవిడ చెప్పిన నేపథ్యంలో మరి అసలు ఏం జరుగుతుందంటారు? మీరేం చెప్తారు? అంటే బరితెగింపు, ఒక ఉన్మాదం ఏ స్థాయికి వచ్చేసింది అనేది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని ఈ మాఫియా గ్యాంగులు, ఈ ఉన్మాదులు ఎలా పేట్రేగిపోయారు 5 ఏళ్ళు ఆయన సీఎంగా. ఇంకా ఆ నేరాలు, ఘోరాల వారసత్వం వీళ్ళకి వస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అనేక సభల్లో అదే చెప్తున్నారు. నేరాలు, ఘోరాలు, వారసత్వం మాకు గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వస్తుందంటే, ఆస్తులు వస్తాయి వారసత్వంగా, లేకపోతే అప్పులు వస్తాయి వారసత్వంగా. ఇదెక్కడ గోల? ఈ ఉన్మాదం వారసత్వంగా వస్తోందంటూ ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎంకే ఫోన్ చేసి బెదిరించడం అంటే ఆయన ఓఎస్డి ఆయన పేషీకి అంటే ఏంటి అసలు? వీళ్ళు ఇదొక పెద్ద ఛాలెంజ్. ఇవాళ పోలీస్కి చేతి నిండా పని ఉంది, కానీ మరి వాళ్ళంతా చేయగలుగుతున్నారా, చేయగలుగుతున్నారా, రూట్ అవుట్ చేయగలుగుతున్నారా? ఎందుకంటే నీకు అన్ని వైపుల నుంచి సవాళ్ళు, ఒకవైపు నుంచి కాదు. మొత్తం 13 ఉమ్మడి జిల్లాల్లో మన 175 నియోజకవర్గాల్లో వీళ్ళని కంట్రోల్ చేయటం అంటే అసలు మనం చూస్తున్నాం. ఏంటి, అక్కడెక్కడో ఒకడు టీచర్నే కొట్టిన పరిస్థితి, క్లాసులో స్టూడెంట్. మరో చోట అనేక మంది ఆడబిడ్డల్ని గ్యాంగ్ రేపులకు పాల్పడుతున్నారు, రేపులకు పాల్పడుతున్నారు. అంటే అసలు వీళ్ళు పోలీస్ మమ్మల్ని ఏమీ చేయలేదు, గతంలో పోలీస్ ఏమీ చేయకపోవటం వల్ల తెచ్చిన అనర్థం ఇది. 5 ఏళ్ళు జగన్ పరిపాలనలో పోలీస్ నిష్క్రియాపరత్వం, నేరస్తుల్ని వదిలేయడం. ఏం జరుగుతోంది? ఇక మమ్మల్ని అయినా వదిలేస్తారు అన్నట్టుగా వీళ్ళు పేటరేగిపోతున్నారు. హోమ్ మినిస్టర్కి ఫోన్ చేయటం అంటే అదే మనం అంటోంది. ఒక పెద్ద సవాల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఇవాళ ఫేస్ చేస్తోంది. ఈ సవాల్లో వాళ్ళు మరి సక్సెస్ అవుతారా లేదా? మొన్న కూడా విజయసాయిరెడ్డి ఏమన్నాడు? చంద్రబాబు విషయంలో ఏదో మాట్లాడుతూ చంద్రబాబు అప్పటికి బతికుంటే అన్నాడు. మళ్ళా మేము అధికారంలోకి రావడం ఖాయం, అప్పటికి బతికుంటే చంద్రబాబుని జైల్లో పెడతామంటే ఏంటి అర్థం? జనం ఏమంటున్నారు? వాళ్ళు దానిపైన సాయిరెడ్డి పైన ఇంతవరకు కేసు ఎందుకు పెట్టలేదంటున్నారు. ఇది అప్పటి వరకు బతికుంటే అంటే చంపేద్దామనా? చంపేస్తారా? ఎందుకంటే చంద్రబాబు పైనే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అనేక దాడులు జరిగాయి, హత్యాయత్నాలు జరిగాయి. అసలు ఆయన ఇంటి మీదకే రౌడీలతో జోగి రమేష్ 60 వెహికల్స్లో పడ్డాడు. అదేమంటే వినతి పత్రం ఇవ్వటానికి అంటారు. వినతి పత్రం ఎవరికి ఇవ్వాలి? ముఖ్యమంత్రిగా మీ నాయకుడికి ఇవ్వాలి. కానీ తెలుగుదేశం వాళ్ళు వినతి పత్రం ఇచ్చుకుంటారు చంద్రబాబుకి. నువ్వు తెలుగుదేశంలో చేరావా వినతి పత్రం ఇవ్వటానికి? అంటే వినతి పత్రం ఇచ్చే వంకతో అంగళ్ళులో అక్కడ కూడా వైసీపీ గుండాలు ఆయన పైన రాళ్ల యుద్ధం చేశారు. ఆయన ఏదో అక్కడ క్వారీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమ తవ్వకాలు ఏదో జరుగుతుంది చూడటానికి ఆయన బయలుదేరితే అక్కడ ఉన్నటువంటి ఆ మూక అక్కడ ఒక టెంట్ వేసి వందలాది మంది అక్కడ ఉండి, ఎందుకున్నారు ఇక్కడ మీరంటే చంద్రబాబు వస్తున్నాడు ఆయనకి వినతిపత్రం ఇవ్వటానికి అంటారు. అంటే ఏంటి? ఏదో రకంగా ఆయన మీద దాడి చేయాలి, ఆయన్ని లేకుండా చేయాలి. ఇప్పుడు ఆయన జైల్లో పెట్టారు,
జైల్లో పెట్టినప్పుడు కూడా డ్రోన్స్ తిప్పటం, ఆయన ఇంటి చుట్టూతో ఉండవల్లిలో డ్రోన్స్ తిప్పటం. అందరికీ ఏంటి అనుమానాలు, అసలు ఆయన దగ్గర సెక్యూరిటీ ఎంత ఉంది, ఏంటి, ఎలా ఆయన దగ్గరికి వెళ్ళాలి అని తెలుసుకోవటానిక. ఇప్పుడు ఆయన 53 రోజులు జైల్లో పెట్టారు కదా, జైల్లో పెట్టినప్పుడు ఎందుకు మీరు సీసీ కెమెరాలు ఆయన చుట్టూతో పెట్టడము అంటే ఏంటి? అసలు చంద్రబాబు బతికుండగా మేము అధికారంలోకి రామని భయమా? చంద్రబాబు బతికుండగా మాకు అధికారం కల్లా అని డిసైడ్ అయిపోయినట్టుగా మనకు కనపడుతోంది. అందుకే భౌతికంగా వీళ్ళని అడ్డు తొలగించుకునే కుట్రలకి పాల్పడుతున్నట్టుగా ఇప్పుడు మనకి విజయసాయిరెడ్డి కామెంట్స్ అదే చెప్తున్నాయి, పవన్ కళ్యాణ్కి వస్తున్న బెదిరింపు మెసేజెస్ కాల్స్ అవే చెప్తున్నాయి, హోమ్ మినిస్టర్కి కూడా అనితని బెదిరించటం, భౌతికంగా లేకుండా చేయడం, అడ్డు తొలగించుకుందాం అన్న ఆలోచన ఎప్పుడు వస్తుంది? ఇక మాకు అవకాశాలు లేవు అని అనుకున్నప్పుడు. మనం అదే కదా ఆయన్ని చంపేసింది. ఎవరిని? వివేకానంద రెడ్డి. కడప ఎంపీ సీటు ఆయన బతికుండగా మనకి రాదు, ఏదో రకంగా అడ్డం పెడుతున్నాడు. సిబిఐ తేల్చింది అదే కదా దర్యాప్తులో. అమ్మాయే చెప్పిందిగా, ఎవరు? షర్మిల సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఏం చెప్పింది? మా చిన్నాన్న నా దగ్గరికి వచ్చాడు, నువ్వు పోటీ చేయమ్మా అన్నాడు కడప ఎంపీగా, నాకు ఇష్టం లేదు, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు రాజకీయాలంటే. తప్పు, నువ్వు చేస్తే నువ్వు చేయి, లేకపోతే నేను చేస్తా, మన ఇద్దరిలోనే ఉండాలి ఈ సీటు అని మా బాబాయ్ నా దగ్గరకు వచ్చి 2 గంటలు పట్టుబట్టి నా దగ్గర మాట తీసుకుని వెళ్ళాడు, తర్వాత చచ్చిపోయాడు. అంటే ఏంటి? వీళ్ళు రాజకీయం కోసం దేనికైనా వీళ్ళు తెగబడతారు. హత్యలు చేయటం అనేది వీళ్ళకై ఒక అలవాటు. ఇప్పుడు 7 గొడ్డలి వేట్లతో సొంత ఇంట్లో మరి సొంత మనుషులే సొంతూళ్ళలో ఎవరిని? వివేకానంద రెడ్డిని చంపేసినప్పుడు వీళ్ళు రాజకీయ అధికారం కోసం దేనికైనా తెగిస్తారు. ఇవాళ మనకి ఇవన్నీ కూడా నువ్వు సింక్రనైజ్ చేసి చూస్తే నీకేమనిపిస్తోంది? ఇదే అనిపిస్తోంది. విజయసాయిరెడ్డి మాటలు, పవన్ కళ్యాణ్కి వచ్చిన ఫోన్ థ్రెట్, బెదిరింపు మెసేజెస్ చంపుతామనడం, ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ భద్రత ఇవాళ ఈ కూటమి ప్రభుత్వానికి ఒక సవాల్. ఎందుకంటే ఎటు నుంచి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో వీళ్ళు మాఫియాని అణిచేస్తున్నారు. అక్కడ తిరుపతిలో అక్కడ కల్తీ నెయ్యి కుంభకోణంలో అక్కడ ఒక సిట్ వేశారు. ఇప్పుడు ఈ రేషన్ మాఫియా, రైస్ మాఫియా, ఈ డి గ్యాంగ్, ఎవరు? ద్వారంపూడి గ్యాంగ్, వాళ్ళ భరతం పడుతున్న నేపథ్యంలో దాని మీద ఒక సిట్ వేశారు, వినీత్ బ్రిజిలాల్. ఇట్లా ప్రతి ఒక్క మాఫియా పైన వీళ్ళు పడి అక్కడ నివేదికలు, అక్కడ అందరినీ ఫిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు డిస్టిలరీలు కబ్జాలు చేశారు కదా, 20 డిస్టిలరీలు అన్ని సోదాలు చేసి అక్కడ విజిలెన్స్ విచారణ మొత్తం పట్టుకుని గతంలో ఎంత అమ్మారు మద్యం, ఇప్పుడు ఎంత అమ్మారు, జే బ్రాండ్లు ఎన్ని తయారు చేశారు, అసలు ఏ రేటుకి అమ్మారు, రికార్డులన్నీ వాళ్ళు స్వాధీనం చేసుకుని ఎక్కడ ఈ మాఫియాలందరినీ జైళ్ళకు పంపుతారో అన్న భయంతో ఇప్పుడు మాఫియా అసలు వీళ్ళని భౌతికంగా లేకుండా చేసే కుట్రలకు పాల్పడుతుందా? బివేర్ ఆఫ్ మాఫియా. అర్థం కాలా? నువ్వు మీ ఇంటి దగ్గర గేట్కి ఏమని పెట్టావు బోర్డు? బివేర్ ఆఫ్ డాగ్స్ అని పెడతావా? అట్లా ఇవాళ ఏంటంటే బివేర్ ఆఫ్ మాఫియా అనే బోర్డు పెట్టాలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్కి లోపలికి వెళ్ళాలంటే స్టేట్లోకి నువ్వు ముందేమని పెట్టాలా? బివేర్ ఆఫ్ మాఫియా బోర్డు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.